అటు కొండపై నుంచి వెంకన్న దయ, ఇటు కొండ చుట్టూ రాయలసీమ పౌరుషం కలిసి తెలుగు సామర్థ్యం ప్రతిబింబిస్తున్న ఈ ప్రాంగణానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రణామాలు. ఇప్పుడు వినబోయే పాటకి ఈ రాయలసీమలో వచ్చిన ఒక నానుడే స్ఫూర్తి. అల్లసాని వారి అల్లిక జిగిబిగి అని అంటూ ఉంటారు. రాయల కాలంలో అల్లసాని పెద్దన గారు గొప్పగా కవిత్వం రాస్తే ఆ కవిత్వం ఎలా ఉంటుందంటే జిగి బిగి. జిగి అంటే వెలుగు, బిగి అంటే పట్టు. ఆ రెండు ఉన్న కవిత్వం అల్లసాని వారిదని చెప్తూ ఉంటారు. ఆ నానుడి నుంచి తీసుకున్నదే జిగి అన్న పదం. ఆ జిగితారగా ఈ పాటలో వాలింది మొదటి పదంగా. జిగితార అంటే వెలుగులు చిందే తార అని. అందుకు స్ఫూర్తినిచ్చిన ఈ రాయలసీమ గడ్డకి తల వంచి నమస్కరిస్తున్నాను. ఈ పాటకి మిగిలిన ప్రేమ పాటకి ఉన్న తేడా ఏంటంటే ప్రతి పాటలోనూ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తాడు, బదులుగా తన ప్రేమను తప్ప ఏది ఆశించడు అంటూ ఉంటారు. ఈ పాటలో ప్రేమిస్తాడు కానీ ఆ ప్రేమను కూడా ఆశించడు. అలాంటి విచిత్రమైన సన్నివేశం. అంత గొప్ప సన్నివేశాన్ని రచించిన రాజేష్ గారికి, చిత్రీకరించిన రవి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. ఒకప్పుడు గొప్ప గొప్ప ప్రేమ సినిమాలు వచ్చినాయి. అభినందన, గీతాంజలి, మౌనరాగం ఇలాంటి ఎన్నో గొప్ప సినిమాలు వచ్చినాయి. ఈ తరం రచయితలు మేము అనుకుంటాం, మా కాలంలో అభినందన, గీతాంజలి, మౌనరాగం లాంటి సినిమాలు వచ్చుంటే మేము కూడా గొప్ప సాహిత్యం అందించేవాళ్ళమని. కానీ మా తర్వాత తరం రచయితలు అనుకుంటారు, మా కాలంలో బేబీ, చెన్నై లవ్ స్టోరీ లాంటి ప్రేమ కథలు వచ్చుంటే మేము కూడా గొప్ప గొప్ప సాహిత్యం అందించేవాళ్ళమని. అలాంటి గొప్ప ప్రేమ కథలకి చిరునామాగా మారిన సాయి రాజేష్ గారు, ఎస్కేఎన్ గారి బృందానికి మనందరి తరపున అభినందనలు అందజేస్తున్నాను. ఈ సినిమాలో మా అదృష్టం, ఎంతోమంది ఇప్పుడు సూపర్ స్టార్గా గొప్ప తారలుగా వెలుగుతున్న హీరోలందరికీ ఆయన నేపథ్యమే గొప్ప బలం, వెన్నుముక. ఆ నేపథ్య సంగీతాన్ని అలాగే అద్భుతమైన పాటల్ని అందించిన మణిశర్మ గారు ఈ సినిమా మీద ప్రేమతో, ఈ కథ మీద ఇష్టంతో మళ్ళీ పూర్వ వైభవం తన సంగీతానికి తీసుకురావాలన్న సంకల్పంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వింటున్నప్పుడు పాటలు బాగుంటాయి. సినిమా విడుదలైన తర్వాత ఇంతకు 10 ఈ పాటలు మీరు ఎక్కువగా ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాను. అప్పటిదాకా ఈ జిగితార ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పగలు రాత్రి కూడా వెలుగులు చిమ్ముతూ మీకు ఆనందాన్ని పంచుతుందని ఆశిస్తున్నాను. విరమిస్తున్నాను.